బీహార్ ఎన్నికల వేళ కాంగ్రెస్ మళ్లీ సెల్ఫ్ గోల్ వేసుకుంది. కేంద్రాన్ని విమర్శించబోయి తనే చిక్కుల్లో పడింది. అవకాశం దొరికితే కబడ్డీ ఆడేయడంలో కమలదళానికి మించిన పార్టీ దేశంలో మరొకటి కనిపించదు. ఇక్కడ అదే జరిగింది. ముప్పేట దాడితో కాంగ్రెస్తో క్షమాపణలు చెప్పించింది. అసలేం జరిగింది? వాచ్ ది స్టోరీ. బీహార్ బీడీ రెండు బీతోనే మొదలవుతాయంటూ కేరళ కాంగ్రెస్ పెట్టిన ఎక్స్ పోస్ట్ దుమారో రేపింది. జీఎస్టీ స్లాబ్ల సంస్కరణల్లో భాగంగా సిగరెట్ పొగాకుపై ఉన్న 28% పన్నును కేంద్రం 40% పెంచింది. బీడీలపై మాత్రం 28% పన్నును 18% తగ్గించింది. దీనిపై కేరళ కాంగ్రెస్ సెటైర్ వేసింది. బీడీ, బీహార్ రెండు బి అక్షరంతోనే మొదలవుతాయని, వాటిని చెడు వస్తువులుగా చూడరాదంటూ ఎక్స్ లో చేసిన పోస్టు వివాదాస్పదమైంది. కేరళ కాంగ్రెస్ పోస్టులపై బీజేపీ భగ్గుమంది. ఇది బీహార్ ప్రజలను కించపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీని, ఆయన దివంగత తల్లిని, ఇప్పుడు మొత్తం బీహార్నే కాంగ్రెస్ అవమానించిందంటూ ఎక్స్ లో మండిపడ్డారు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ దీన్ని ఆమోదిస్తారా అని ప్రశ్నించారు. బి అంటే బీడీ మాత్రమే కాదని, బుద్ధి కూడా వస్తుందని, అది కాంగ్రెస్ కు లేదని కౌంటర్ ఇచ్చారు జేడీయూ నేత సంజయ్ కుమార్. బీహార్ ప్రజలే కాంగ్రెస్ ఆర్జేడీకి తగిన బుద్ధి చెబుతారన్నారు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్. कांग्रेस के देश भर के नेता और आरजेडी के बिहार के सभी नेता को बिहारियों के अपमान में मजा आता है और ये लोग बिहारी को और बिहारी गौरव को अपमानित करने में ये लोग गर्व महसूस करता है. ऐसे लोगों को जो बिहार के स्वाभिमान पर और बिहार के लोगों को ठेस पहुंचाने का काम करते हैं, बिहार की जनता उनको सबक सिखाएगी. బీడీ బీహార్ కామెంటుపై దుమారో రేగడంతో కేరళ కాంగ్రెస్ తన పోస్ట్ను డిలీట్ చేసింది. అనంతరం క్షమాపణ చెబుతూ మరో పోస్టు చేసింది. మోదీ ఎన్నికల జిమ్మిక్కైన జీఎస్టీ రేట్లపై తాము చేసిన పోస్టును వక్రీకరించారని, తమ వ్యాఖ్యలు బాధ పెడితే క్షమించాలని కోరింది. మొత్తం మీద బీడీల వ్యవహారం కాంగ్రెస్ కే బ్యాక్ ఫైర్ అయింది. అయితే మిత్రపక్షం ఆర్జేడీ మాత్రం ఈ వ్యవహారంలో కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచింది. పోస్ట్లోని పదాలను బీజేపీ కావాలని వక్రీకరిస్తోందని పేర్కొంది.